క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము చివరి భాగం చదువుకుందాము. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ప్రస్తుతము తెస్సలోనికైలు పొందుచున్న శ్రమలు దేవుని నియంత్రణలో ఉన్నవని, దేవుని స్వాధీనంలో ఉన్నవని అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలు తెలుసుకోవాలని, ఈ విషయం తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇట్టి శ్రమలు అనుభవించుటకే మీరు నియమింపబడి ఉన్నారు. సాధారణ విశ్వాస జీవితంలో భాగంగా విశ్వాసులు శ్రమలు అనుభవించగలరు, అందుకొరకే వారు నియమింపబడి ఉన్నారనే విషయము తెస్సలోనికైలు అర్థం చేసుకోవాలని పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా చాలా మంది విశ్వాసులు శ్రమలు అనుభవించకూడదని నమ్ముతుంటారు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాత్రమే వారికి నేర్పించాలని కోరుకుంటారు. అంతేగాని శ్రమలను అనుమతించుట ద్వారా, హింసలను అనుమతించుట ద్వారా నేర్పించకూడదు అని వాళ్ళు కోరుకుంటుంటారు. వాస్తవానికి మనము దేవుని వాక్యమునకు విధేయత చూపుట ద్వారా శ్రమలను తప్పించుకోగలము. అట్టి శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని తప్పించేలాగున ఆయన తన యొక్క ప్రణాళిక చేసుకొని ఉంటాడు. దేవుడు మనలను ఈ కష్టాల నుంచి, బాధల నుంచి తప్పించాలని కోరుకుంటున్నప్పుడు మనము కూడా తన యొక్క వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి. అయితే దేవుడు విశ్వాసులమైన మనకు ఈ శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడు? మనము శ్రమల కొరకే ఎందుకు నియమింపబడి ఉన్నాము? ఆయనను వెంబడిస్తున్న వారంగా మనం ఎంతో సంతోషంతో, ఆనందంతో, కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, హింసలు లేకుండా జీవించాలి కదా. ఎందుకు వాటిని అనుమతిస్తున్నాడు? వాటి కొరకే మనల్ని ఎందుకు నియమించాడు? ఇది ఆలోచన చేసినట్లయితే మనకు ఎందుకు శ్రమలను అనుమతిస్తున్నాడు, మనము శ్రమల కొరకు ఎందుకు నియమించబడి ఉన్నాము అంటే, ఆ శ్రమల ద్వారానే మనకు పట్టుదలను ఆయన నేర్పిస్తున్నాడు. విశ్వాసంలో పట్టుదల, ప్రార్థనలో పట్టుదలను ఆయన నేర్పిస్తున్నాడు. అలానే శ్రమల ద్వారానే మనకి ఒకలాంటి మొండి ధైర్యాన్ని నేర్పిస్తున్నాడు. విశ్వాసము ద్వారా విధేయతను నేర్పిస్తున్నాడు. ఆ శ్రమల ద్వారానే మనము శ్రమలు అనుభవించకుండా, శ్రమలు అనుభవిస్తున్న వారిని ఓదార్చలేము. కాబట్టి ఈ శ్రమల ద్వారానే శ్రమలు అనుభవిస్తున్న వారిని ఓదార్చుటను మనకు నేర్పిస్తున్నాడు. ఈ శ్రమలలోనే యేసు ప్రభువుల వారితో లోతైన సహవాసమును మనం పెంపొందించుకొనుటను ఆయన నేర్పిస్తున్నాడు. క్రైస్తవుడు ఒకే విధమైన బాధను అనుభవించాలి అనేది కొంతమంది నమ్ముతారు. అది శారీరక నొప్పి కావచ్చు, మానసికమైన నొప్పి కావచ్చు. ఇంకొంతమంది శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఏమని నమ్ముతారు అంటే, నా పైన దేవునికి కోపం ఉన్నదేమో, అందుకే ఈ శ్రమలన్నీ కూడా ఆయన అనుమతిస్తున్నాడు అని వాళ్ళు నమ్ముతుంటారు. వాస్తవానికి శ్రమలలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము చాలాసార్లు చాలా సులభమైన వాటిని ఆయనను అడుగుతుంటాము. కానీ దేవుడు గొప్ప దేవుడు, పరిపూర్ణుడు గనుక మనకు ఉత్తమమైన వాటిని, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాని ఆయన ఏదో మనం అడిగిందే ఇచ్చి మనల్ని సంతృప్తి పరచాలని దేవుడు కోరుకోడు. ఎందుకంటే ఆయన ఉత్తమమైనటువంటి దేవుడు కాబట్టి ఉత్తమమైన, శ్రేష్టమైన ఈవులను ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మన క్రైస్తవ జీవితానికి ఒక చిహ్నం అనేది ఉన్నది. అది ఏమిటి అంటే సిలువ. ఆ సిలువను చూస్తూ అన్నప్పుడు ఏం కనపడుతుంది? సిలువలో యేసు ప్రభువుల వారు మన కొరకు పొందినటువంటి శ్రమలు కనపడుతున్నాయి. కాబట్టి సిలువను చూస్తూ మనం ముందుకు సాగాలి. ఇట్టి శ్రమలలో యేసు ప్రభువుల వారిని వెంబడించుటను కూడా మనము నేర్చుకోగలము. మన శ్రమలు అనేవి యేసు ప్రభువుల వారిని వెంబడించటంలో ఒక భాగం అని కూడా మనము అర్థం చేసుకోగలము.
ఇంకా విశ్వాస జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు, మనము విధేయత చూపినప్పుడు వచ్చే ఫలితాన్ని కూడా మనం అనుభవించగలము. అయితే ఎప్పుడైతే శ్రమలు అనుభవిస్తామో ఆ శ్రమలలో మనం విశ్వాసము, విధేయత, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి మార్గాన్ని ఆయన తెరుస్తాడు. ఆ శ్రమలలో నడవగలిగేటువంటి ఆ కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని ఒంటరిగా ఎప్పుడు కూడా నడవడానికి ఆయన అనుమతించడు. శ్రమలను అనుమతించవచ్చు కానీ ఆ శ్రమలలో మనం ఒంటరిగా నడుచుటను ఆయన అనుమతించడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని కీర్తనాకారుడు తెలియజేసినట్లుగా మనకు గాఢాంధకారపు అలాంటి గాఢాంధకారపు శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం భయపడని అవసరం లేదు. మరి విశ్వాస జీవితంలో శ్రమలు ఒక భాగం. మరి ఆ విశ్వాస జీవితంలో శ్రమలు భాగమైనప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలను దేవుడు నేర్పిస్తాడు. తద్వారా మనకు అనుగ్రహించవలసినటువంటి మరి దీవెనలు, నిత్య జీవము గురించిన నిరీక్షణను మనకు ఆయన అనుగ్రహిస్తారు. మరి ఆ నిరీక్షణతో మనం జీవించుదాము. మరి మన విశ్వాస జీవితానికి పునాదిగా ఆయన మరి శిల్వ మరణ పునరుత్థానములు ఉన్నవి. మరి వాటిని మనం చూద్దాం. ఆయన యొక్క శిల్వను చూస్తూ మన జీవితంలో మనం సాగిపోదాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, తెస్సలోనికయులు ఎన్ని శ్రమలు మరి అనుభవించినను కూడా ఆ శ్రమలలో వాళ్ళు స్థిరులుగా ఉన్నారు, కదలని వారుగా ఉన్నారు. ప్రభా ఎంతో మరి విశ్వాసంతో ప్రభా మరి సాగిపోయినారు. మా జీవితాలలో కూడా ఏ శ్రమ వచ్చినను మా విశ్వాస జీవితంలో మేము కదిలించబడకుండా స్థిరంగా ఉండుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.